నేను చెప్పనా మీరు చెప్తారా? సో మెగా ప్రిన్స్ వరుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ అవర్ ఫిదా ఆడియో లాంచ్. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈరోజు మా ఈవెంట్ ఈ ఆడియో లాంచ్. సో శక్తికాంత్ గురించి మాట్లాడతాను. శక్తికాంత్. సో నాకు జనరల్గా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఏవో కొంచెం స్లోగా ఉన్న సూదింగ్ ట్రాక్లు ఎక్కువ వింటాను నేను, మెలడీస్. అండ్ నా సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శక్తి. ఇట్స్ ఐ థింక్ ఐ కెన్ హార్ట్ఫుల్లీ సే దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ మై కెరియర్. అండ్ నెక్స్ట్ టు ఆల్ ది సింగర్స్ ఆఫ్ ఆల్ ది సాంగ్స్. ఇంకా ఈ సినిమాకి లిరిసిస్ట్ నాకు ఫస్ట్ సినిమా నుంచి చాలా సినిమాలు రాశారు శాస్త్రి గారు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీ పెన్ను మా సినిమాకి వాడినందుకు. ప్లస్ శుద్ధాల అశోక్ తేజ గారికి, ఇంకా చైతన్య గారికి చాలా మంచి పాటలు రాసి చాలా మీనింగ్ఫుల్ పాటలు రాశారు మా సినిమాలో. నెక్స్ట్ శేఖర్ గారి గురించి మాట్లాడదాం. శేఖర్ గారు నేను చిన్నప్పటి నుంచి హ్యాపీ డేస్, ఆనంద్ చాలా సినిమాలు చూశాను సత్యం థియేటర్లో. నేను నచ్చేవి చాలా, అంటే ఆ టైంలో ఆనంద్ ఆర్ ఈవెన్ హ్యాపీ డేస్ ఫర్ దట్ మ్యాటర్, అవి కల్ట్ సినిమాలు. అవి అలాంటి సినిమాలు ఏ డైరెక్టర్ ట్రై చేయలేదు. చాలా సెన్సిబుల్గా, చాలా థాట్ ప్రొవోకింగ్ ఉంటాయి, చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి, హ్యూమన్ ఎమోషన్స్ ఆయన సినిమాల్లో. జస్ట్ ఆయన ఎలా ఉన్నారో ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి, చాలా పాజిటివ్గా, పొడవుగా. అంటే కానీ సినిమా ట్రావెల్ మొత్తంలో, షూటింగ్లో చాలాసార్లు చిన్న విషయాలు నేను చిరాకుపడ్డాను. కానీ శేఖర్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన ఒక చిన్న స్మైల్ ఇస్తారు, అక్కడ ఇస్తున్నట్టు నేను అంత కూల్ అయిపోయేవాడిని. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాండ్లింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంకా దిల్ రాజు గారు మా ఫ్యామిలీలో అందరూ చాలామందితో సినిమాలు చేశారు, తేజ్తో, బన్నీ అన్నతో అండ్ చరణంతో. సో ఇట్స్ వెరీ నైస్ టు బి అసోసియేటెడ్ విత్ యూ సార్. మీ 25 ఫిల్మ్స్ ఈ కెరియర్ ఎంత బాగా వెళ్ళిందో, అలాగే నెక్స్ట్ వచ్చే 25 ఫిల్మ్స్ మా ఫిదాతో స్టార్ట్ అయ్యి మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఆయన ఏం డౌట్లు ఉన్నా ఏమున్నా ఫోన్ చేసి వరుణ్ ఏం కాదు, బీ కాన్ఫిడెంట్ అని చెప్తూ ఉండేవారు. దట్ గేమ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రొడ్యూసర్స్ శిరీష్ గారు అండ్ మై ఫ్రెండ్ హర్షిత్. సో అందరూ వచ్చి చాలా బాగా సినిమాలో షూటింగ్ బాగా అయ్యేటట్టు చూసుకున్నారు. ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. కొంచెం తడబడుతున్నా. నెక్స్ట్ ఫస్ట్ సినిమా గురించి మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. ఈ సినిమాలో ప్లస్ సాయి పల్లవి, నేను కథ విన్నప్పుడు నాకు తెలుసు ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్. యూజువలీ మనం చూసే మామూలు సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది. చాలా మాస్ క్యారెక్టర్ అమ్మాయిది. నేను ఆయన స్టోరీ చెప్పిన తర్వాత సాయి పల్లవి అన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. నేను ఆ సినిమా చూశాను ప్రేమం ఇంతకుముందు, అండ్ ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ ఇన్ దట్ ఫిల్మ్ పల్లవి. చెప్పాను కూడా తనకి. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ సచ్ అ గుడ్ యాక్ట్రెస్. అండ్ యూ హవ్ డన్ 100%, నాట్ 100%, 200% జస్టిస్ టు భానుమతి క్యారెక్టర్. ఆమె కన్నా బాగా ఈ రోల్ ఎవరు చేయలేదని మీరు సినిమా చూసిన అందరు చెప్తారు. ప్లస్ అండ్ ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీ వన్. అండ్ ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు, నాకు అన్నయ్య క్యారెక్టర్ చేశాడు కానీ చూడడానికి నా తమ్ముడులా ఉంటాడు, రాజా, శాస్త్రి గారి అబ్బాయి. ఇట్ వాస్ వెరీ నైస్ టు బీ వర్కింగ్ విత్ యూ రాజా. అండ్ శరణ్య, మనీషా, ద లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హూ వర్క్ ఫర్ అ ఫిల్మ్. సాయి చంద్ గారు సార్, వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లస్ మామూలుగా మా ఆడియో ఫంక్షన్ అంటే ఎవరొకరు గెస్ట్లు వస్తారు, డాడీయో కానీ బాబాయ్ కానీ బన్నీ అన్నో చరణ్ ఎవరో ఒకరు. బట్ ఊరికే ఈ ఫంక్షన్ వరకు మా క్రూ ఒకటే పెట్టుకుందాం మేము అనుకున్నాం. కానీ వాళ్ళు ఎవరు రాకపోయినా మీరు అందరూ వచ్చి నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ఐ వుడ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు చాలామంది ఫ్యాన్స్ నుంచి, మా పెద్దనాన్నగారి అభిమానుల నుంచి, మా బాబాయ్ అభిమానుల నుంచి చాలా ఫీడ్బ్యాక్ వస్తుంటుంది నాకు, మీరు ఇలాంటి సినిమాలు చేయండి అని చెప్పి.
నేను అదే దూరంలో ట్రై చేస్తూ ఉంటాను. ఒక 2-3 చోట్ల తప్పుడడుగులు వేసాను. బట్ ఐ ప్రామిస్ ఇక్కడి నుంచి మంచి సినిమాలు చేస్తాను, మీ అందరూ తలెత్తుకునేలా చేస్తాను. అండ్ కొంచెం టైం తీసుకుంటాను నేను. అంటే నేను పొద్దున 1 నిమిషం మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ఆడ కూర్చోగాని అందరు మాట్లాడడం విని చాలా ఎక్కువ మైండ్లో పెట్టుకున్నాను. సార్ జనరల్గా నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ నుంచోడానికి కారణం నా స్ట్రెంగ్త్. నేను సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఒక ఉద్దేశం నాకు కలిగింది ఎప్పుడు ఒక ఆయన వల్ల, అది మా మెగాస్టార్ చిరంజీవి గారి వల్ల. అంటే చిన్నప్పుడు కళ్యాణ్ బాబాయ్ సినిమాలోకి రాక ముందు నుంచి నాకు పెద్దనాన్న, సో ఆయనే ఫస్ట్. నెక్స్ట్ నాకు కళ్యాణ్ బాబాయ్ ఇష్టం. నేను అంటే జనరల్గా ప్రతి ఫంక్షన్లో వచ్చి నేను బాబాయ్ గురించి, పెద్దనాన్న గురించి, చరణ్ గురించి మాట్లాడడం ప్రాబబ్లీ వినే వాళ్ళందరికీ బోర్ కొట్టచ్చు. కొంత మీకు కాదు, మామూలు జనరల్ ఆడియన్స్ చెప్తున్నా. బట్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, ఎందుకు వచ్చాం అనేది ఇలాంటి ఆడిటోరియంలో, ఇలాంటి పోడియంలో నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను మాట్లాడకపోతే చాలా తప్పు చేస్తామని అవుతాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పెద్దనాన్న అండ్ మై బాబాయ్ ఫర్ గివింగ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ బాబాయ్ పవర్ స్టార్, యాస్. కానీ ఈ సినిమాలో నాకు ఒకే ఒక విషయం, శేఖర్ కమల గారు నాకు స్టోరీ చెప్పిన తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు. నాకు నచ్చలేదు. నేను కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండాలి. బట్ కానీ ఆమె చెప్తేనే బాగుంటుంది. ఈ సినిమాలో బాబాయ్ డైలాగులు 2-3 కొన్ని చోట్ల వాడాం, అది మీ అందరికి నచ్చుతాయి. ప్లస్ మా సినిమా నుంచి మీరు ఏదో ఒక సోల్ఫుల్, మీరు థియేటర్కి మీ పేరెంట్స్తో, మీ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి చూస్తే యూ విల్ రియలీ లవ్ దిస్ ఫిల్మ్. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి మా ఫిదా సినిమాలో. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అండ్ నైస్ సినిమాటోగ్రఫీ మా విజయ్ సి కుమార్ గారు చేశారు. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ట్యాగింగ్ అలాంగ్ విత్ అస్ ఫర్ ద లాస్ట్ 1 year. సో ఈ సినిమా మీ అందరి ముందుకి July 21st వస్తుంది. సో ఐ హోప్ మీ అందరికీ సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. అండ్ July 21st ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుంది సందడి చేయడానికి. మీరందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ మూవీ వాచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్ మోర్ స్మాల్ థింగ్, ఈ సినిమాలో నాకు ఒక పెద్ద అన్నయ్య ఉన్నట్టు ఒక బుజ్జి తమ్ముడు కూడా ఉన్నాడు, ఆర్యన్ అని చెప్పి, యుఎస్లో ఉంటాడు. ఆ అబ్బాయి చాలా చలాకీగా ఉండేవాడు మా లొకేషన్లో. మా అందరికీ స్ట్రెస్ బస్టర్ అబ్బాయి. సో ఆ అబ్బాయి చేసిన కూడా మీ అందరికి బాగా నచ్చుతుంది. అండ్ బుజ్జి సింగ్ దిస్, హాయ్ బుజ్జి.